రికార్డ్స్ ప్రకారం 1672లో మొట్టమొదటిసారిగా జియోన్ రిచర్ జియోని డిమోనికో కసిన్సి భూమి మరియు సూర్యుడి మధ్య దూరాన్ని భూమి రేడియస్కి 22,000 రెట్లు ఎక్కువ అని కనుగొంటున్నారు. భూమి యొక్క రేడియస్ 6,371 కిలోమీటర్లు. అంటే 22,000 ఇంటూ 6,371 కిలోమీటర్లు ఈక్వల్ టు 140 మిలియన్ కిలోమీటర్లు. మోడర్న్ క్యాలిక్యులేషన్ ప్రకారం సూర్యుడు మరియు భూమి మధ్య సగటు దూరం 149 మిలియన్ కిలోమీటర్లు, అంటే 92 మిలియన్ మైళ్ళు. అయితే భూమి యొక్క ఆర్బిట్ ఒక పర్ఫెక్ట్ సర్కిల్లా ఉండదు. ఇది ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది. కొన్నిసార్లు భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరికొన్నిసార్లు దూరంగా ఉంటుంది. సూర్యుడు మరియు భూమి మధ్య అతి తక్కువ దూరం 91 మిలియన్ మైళ్ళు, అంటే 147 మిలియన్ కిలోమీటర్లు. ఇలా జనవరిలో జరుగుతుంది. సూర్యుడు మరియు భూమి మధ్య పొడవైన దూరం 94.5 మిలియన్ మైళ్ళు, అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. ఇలా జూలై ప్రారంభంలో జరుగుతుంది. అయితే 16వ శతాబ్దంలో జీవించిన తులసీదాసు 20వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలకు చాలా దగ్గరగా ఉండే అత్యంత ఖచ్చితమైన దూరాన్ని హనుమాన్ చాలీసాలో చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. హనుమాన్ చాలీసాను గోస్వామి తులసీదాస వారు రచించారు. ఈయన 16వ శతాబ్దంలో జీవించిన శ్రీరామచంద్రునికి గొప్ప భక్తుడు. హనుమాన్ చాలీసాలోని ఒక శ్లోకంలో తులసీదాసు వారు సూర్యుడు మరియు భూమి మధ్య దూరాన్ని ఖచ్చితమైన క్యాలిక్యులేషన్ చెప్పారని నమ్ముతారు. హనుమంతుల వారు తన చిన్నతనంలో సూర్యుడిని పండిన మామిడి పండులా భావించి దానిని పట్టుకోవడానికి సూర్యుని వైపు దూసుకెళ్తారు. తులసీదాసు వారు తన హనుమాన్ చాలీసాలో ఈ సంఘటన ఇలా వివరించారు. యుగ సహస్ర యోజన ఫర్ బాను లీల్యో తహిమాతుర ఫలజాను. సూర్యుడిని తీపి ఫలంగా భావించిన హనుమంతుల వారు దాని వైపు దూసుకు వెళ్ళడాన్ని ఇలా రచించారు. ఇక్కడ స్వామివారు ప్రయాణించిన దూరం యుగ సహస్ర యోజనగా పేర్కొనబడింది. దీన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. హిందూ వేద సాహిత్యం ప్రకారం ఒక యుగము అంటే 12,000 సంవత్సరాలు, ఒక సహస్రము అంటే 1000, ఒక యోజన అంటే 8 మైళ్ళు. ఈ విధంగా 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 ఈక్వల్ టు 96,000 మిలియన్ మైళ్ళు. ఒక మైలు అంటే 1.6 కిలోమీటర్లు. 96,000 మిలియన్ మైళ్ళు ఇంటూ 1.6 కిలోమీటర్లు ఈక్వల్ టు 153.6 మిలియన్ కిలోమీటర్లు. ఈ వాల్యూ మన ఆధునిక శాస్త్రవేత్తల క్యాలిక్యులేషన్కి చాలా దగ్గరగా ఉంది కదా.